హాయ్ అండి, నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియోలో స్టిమ్మింగ్ అంటే ఏంటి, స్టిమ్మింగ్కి గల కారణాలు అండ్ దాన్ని మనము ఎలా మేనేజ్ లేకపోతే రెడ్యూస్ చేయగలమో తెలుసుకుందాము. వెల్కమ్ టు థెరపీ క్యాటలిస్ట్. పిల్లలు కొన్నిసార్లు ఒకే పనిని రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి ఎప్పుడు తిరుగుతూ ఉండడం, సర్కిల్స్ లాగా స్పిన్ అవుతూ ఉండడం, మరియు ఆట బొమ్మలతో ఒకే విధానంలో ఆడడం. ఉదాహరణకు మనం తీసుకుంటే ఒక కార్ బొమ్మతో ఆడుతున్నప్పుడు దాన్ని ముందుకి వెనక్కి పదే పదే అనడం. ఇంకా గమనిస్తే చేతులు ఊపడం, దీన్ని మనము హ్యాండ్ ఫ్లాపింగ్ అంటాము. ఎగ్జైట్ అయినప్పుడు, బాగా సంతోషపడినప్పుడు ఈ హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది మనం గమనిస్తుంటాం అన్నమాట. ఇలాంటి ప్రవర్తనలు కొంతమంది పిల్లల్లో కనిపిస్తాయి. ఇలాంటి విధమైన ప్రవర్తనలను స్టిమ్మింగ్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. సాధారణంగా దీన్ని మనము స్టీరియోటైప్డ్ లేక రిపిటేటివ్ బిహేవియర్స్ అని కూడా అంటాము. అయితే పేరెంట్స్ తరచుగా అడిగే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ విధమైన రిపిటేటివ్ బిహేవియర్స్ని మేము గుర్తించడం ఎలా లేక మేనేజ్ చేయడం ఎలా అని అడుగుతూ ఉంటారు. మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, స్టిమ్మింగ్ ఒక సెల్ఫ్ స్టిమ్యులేటరీ బిహేవియర్. సెల్ఫ్ స్టిమ్యులేట్ అంటే మీరు, నేను అందరూ చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చైర్లో కూర్చున్నప్పుడు ఆ చైర్ని ముందుకి వెనక్కి అనడం, దాన్ని కూడా స్టిమ్మింగ్ అనే అంటారు. అయితే ఈ స్టిమ్మింగ్ని ఎందుకు చేస్తాము అంటే, మన ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోవడానికి, మన అంతట మనల్ని నెమ్మదిపరచుకోవడానికి, అంటే సెల్ఫ్ సూతింగ్ అంటామన్నమాట దీన్ని. ఇంకా సెన్సరీ ఓవర్లోడ్ అయినప్పుడు కూడా చేస్తాము. అంటే ఆ సిచ్యువేషన్లో అధిక సెన్సరీ ఇన్పుట్ వల్ల ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మనల్ని రెగ్యులేట్ చేసుకోవడానికి చేసే ప్రక్రియని స్టిమ్మింగ్ అని అంటాము. అయితే ఇది అందరిలో సహజం అయినప్పటికీ ఆటిజం పిల్లల్లో ఈ బిహేవియర్స్ కొంచెం అధికంగా గమనించవచ్చు. కామన్ స్టిమ్మింగ్ బిహేవియర్స్ ఏంటి అంటే, హ్యాండ్ ఫ్లాపింగ్ అంటే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎగ్జైట్ అయినప్పుడు హ్యాండ్ ఫ్లాపింగ్, దీన్ని హ్యాండ్ ఫ్లాపింగ్ అంటామన్నమాట. హ్యాండ్ ఫ్లాపింగ్ లేక రాకింగ్ అంటే ఆట వస్తువుని కానీ కార్ని కానీ ముందుకి వెనక్కి అనడం, లేక ఏ పని అయినా పదే పదే చేయడం లేక అనడాన్ని స్టిమ్మింగ్ అంటాము. ఇవి నేను ఇప్పుడు చెప్పినవి కామన్ స్టిమ్మింగ్ బిహేవియర్స్. స్టిమ్మింగ్ని మేనేజ్ లేక రెడ్యూస్ చేయడం ఎలానో తెలుసుకుందాము. మొదటిగా మనము ట్రిగ్గర్స్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బాబు దేని వలనైనా ట్రిగ్గర్ అయ్యి ఈ రిపిటేటివ్ బిహేవియర్ చూపిస్తున్నాడా అనేది కేర్ఫుల్లీ అబ్జర్వ్ చేయాలి. యాంగ్జైటీ వలన, లేక బోర్ కొట్టా, లేక సెన్సరీ ఓవర్లోడ్ వలన, అంటే జిగేల్మని మల్టీ కలర్స్ చూసినప్పుడు హ్యాండ్ ఫ్లాప్ చేస్తున్నాడా, లేక ఫ్యాన్ని చూసినప్పుడు హ్యాండ్ ఫ్లాప్ చేస్తున్నాడా, ఈ అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం. ట్రిగర్స్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టిమ్మింగ్ని మనం కొంతైనా తగ్గించవచ్చు. ఆల్టర్నేటివ్ బిహేవియర్ని మనం బాబుకి నేర్పించవచ్చు. అంటే బాగా ఎగ్జైట్ అయినప్పుడు గనక హ్యాండ్ ఫ్లాపింగ్ చేస్తుంటే దాన్ని క్లాపింగ్ లాగా మనం మార్చడానికి ప్రయత్నం చేయవచ్చు. స్ట్రెస్ బాల్స్ లేక ఫిజిట్ టాయ్స్ వాడవచ్చు. అవి సెన్సరీ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తాయి. అబ్నార్మల్ బిహేవియర్ ప్లేస్లో ఒక నార్మల్లీ అపియరింగ్ బిహేవియర్ని నేర్పించవచ్చు. అంటే ఒక ఆల్టర్నేటివ్ బిహేవియర్ని మనం బాబుకి నేర్పించాలి. మన ఇంటిలో సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ని కల్పించాలి. కొన్ని కార్నర్ ఏరియాస్లో సాఫ్ట్ పిల్లోస్, డిమ్ లైట్స్, సూతింగ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే సెన్సరీ కార్నర్ని మనం ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. సెన్సరీ ఓవర్లోడ్ని తగ్గించాలి. ట్రిగర్స్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. సెన్సరీ ఓవర్లోడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎక్కువ సౌండ్స్ ఒకేసారి లేక డిస్టర్బింగ్ లైట్స్ని తగ్గించాలి. ఇంకా ఈజీ భాషలో చెప్పాలంటే, వేటి వలనైతే బాబు గలిబిలి అవుతున్నాడో అవి తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ బాబు తన ఆట బొమ్మని మాటకి కింద పాడేస్తున్నాడు.
ఇది ఒక రిపిటేటివ్ బిహేవియర్. మీరు గమనించాల్సింది ఏంటి అంటే తను ఎందుకు పాడేస్తున్నాడు. గమనిస్తే అర్థమయ్యేది ఏంటి అంటే ఆ సౌండ్ తనకి నచ్చుతుంది, ఆ నాయిస్ మళ్ళీ పాడేయడానికి తనని ఎంకరేజ్ చేస్తుంది. అయితే మీరేం చేయాలి ఈ సిచ్యువేషన్లో? ఒకటి, మీరు కార్ని ఎలా ఆడాలో నేర్పించవచ్చు, మీనింగ్ఫుల్ ప్లే నేర్పించాలి. రెండోది, ఆ ఎన్వైరన్మెంట్ని చేంజ్ చేయొచ్చు, అంటే కార్పెట్ వేయొచ్చు ఫ్లోర్ మీద. ఇప్పుడు కార్ కింద పాడేసినా శబ్దం రాదు కాబట్టి బాబుకి కార్ని కింద పడేసే డిజైర్ని తగ్గిస్తుంది. ఇలాగ మీరు బాబు రిపిటేటివ్ బిహేవియర్స్ని తగ్గించి మీనింగ్ఫుల్ ప్లేని ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్లీ థెరపిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి. ఆక్యుపేషనల్ థెరపీ అనేది చాలా హెల్ప్ఫుల్. పర్సనలైజ్డ్ స్ట్రాటజీస్, సెన్సరీ డైట్ ద్వారా బాబు ఎమోషనల్ అండ్ సెన్సరీ రెగ్యులేషన్కి బాగా తోడ్పడుతుంది. ఆక్యుపేషనల్ థెరపీ కోసం మీరు పైన కనిపిస్తున్న నంబర్ 7013353711కి కాంటాక్ట్ అవ్వచ్చు. తెలుసుకున్నారు కదా స్టిమ్మింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఏ థెరపీ తీసుకోవాలో మొత్తం మీకు క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. మరి ఇంకేమన్నా డౌట్స్ కనుక మీకు ఉన్నట్టయితే కింద కామెంట్స్లో నాకు తెలియచేయగలరు. థెరపీ కోసం 7013353711కి కాంటాక్ట్ అవ్వగలరు. ఈ వీడియో ఇక్కడతో సమాప్తమైంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.